వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వర్గీకరణ అంశంలో మాల సామాజిక వర్గం చెందిన నాయకులు సీఎం డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అసలు ఎందుకు చేస్తున్నారు, విషయం ఏంటో ఒకసారి వాళ్ళతో మాట్లాడించి తెలుసుకుందాం. ఏంటన్నా ఎందుకు సీఎం డౌన్ అంటున్నారు, ఏంటి అసలు విషయం? ఏదైతే వర్గీకరణ కోసం వర్గీకరణకు వ్యతిరేకంగా మాల ఉపకుల సంఘం ఆధ్వర్యంలో మేము నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నాం. నిన్న అకస్మాత్తుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ తీర్మానం ఏర్పాటు చేసి వర్గీకరణకు అనుకూలం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది కదా, దానికి నిరసనగానే ఇవాళ మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల నుండి ఇలా పెద్ద ఎత్తున మాలలందరం వచ్చి మంచిర్యాల నడిబొడ్డున బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర నిరసన దీక్ష చేయడానికి మేము సిద్ధపడుతూ ఉన్నాం. వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉంటాం. మా హక్కుల సాధనకై మేము పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం అటు అసెంబ్లీలో చర్చ జరిగింది. దానికి సంబంధించిన అంశంలో లీగల్గా ప్రాసెస్ జరుగుతుంది. వర్గీకరణ అయితే మీకు ఏం నష్టం జరుగుతుంది, ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పు వచ్చేసి ఆగస్టు 1 వచ్చింది. ఆగస్టు 1 నుంచి కూడా ఇలా ఫిబ్రవరి వరకు కూడా రాష్ట్రంలో 33 రాష్ట్రాలల్లో ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళు చేయనట్టు విధంగా తెలంగాణ రాష్ట్రంలో చేయాల్సిన అవసరం ఏందని, మొదటగా తెలంగాణ రాష్ట్రం ఎందుకు, ఇంకా 33 రాష్ట్రాలలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రుల రాష్ట్రాలలో చేయనటువంటి హడావిడి ఈ తెలంగాణ రాష్ట్రం వద్దని చెప్పేసి మా యొక్క నిర్ణయం. అలాగే ఏబిసిడీలుగా వర్గీకరిస్తూ వర్గీకరణకు 2004లోనే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చేసి తీర్పు ఇచ్చింది, వర్గీకరణకు చేయలేమని చెప్పేసి. అదే సుప్రీంకోర్టు 2024లో ఈ సుప్రీంకోర్టు తీర్పుగా మేము భావిస్తలేము. ఇలా బీజేపీ తీర్పుగానే బీజేపీ పార్టీ ప్రోత్సాహంతో తీర్పు వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఏం చేయబోతున్నాం రానున్న రోజుల్లో? ఎస్సీ వర్గీకరణ జరగద్దు, మాదిగల అంశంలో వన్ సైడ్ ప్రభుత్వం చేస్తుందని మీరు ఇప్పుడు చెప్తున్నారు, అంతేనా? మీ మెయిన్ కాన్సెప్ట్ అది? అవునవును. బీజేపీ మేము ఏదైతే వర్గీకరణ కోసం వర్గీకరణ ఆపేంత వరకు కూడా మేము శాంతియుతంగా పోరాటాలు చేస్తూనే ఉంటాం. రాజకీయంగా కూడా మాలల సత్తా ఏంటిదో కూడా చూపిస్తాం రాబోయే ఎలక్షన్లో. వర్గీకరణ ఏదైతే ఉన్నదో ఆ వర్గీకరణ మరి మాలలము మాదిగలము ఏబిసిడి అనే 4 ఉండే, ఇవాళ ఈరోజు ఏదైతే ఉందో మరి మీరు అడిగినట్టుగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 500 పేజీల తీర్పు చదివితే ఏమున్నదంటే ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్రాలు చేసుకోవచ్చు కులగణన పెట్టుకొని అనే తీర్పునిచ్చారు. ఆ కులగణన అనే పేరు పెట్టి మరి ఏదైతే ఏక కమిటీ సభ్యం కమిటీ పెట్టినారో ఏక కమిటీ కమిటీని మరి ఆ కమిటీలో తీర్మానం ఏదైతే మేము కూడా హాజరై ఆ కమిటీలో మాట్లాడడం జరిగింది. వర్గీకరణ అయితే ఏమి నష్టం జరుగుతుంది, వర్గీకరణ కాకపోతే లాభం ఏంటిది అనేది కూడా మేము వివరించడం అనేది జరిగింది ఆ కమిటీకి. మరి ఇలా అడావుడిన ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలోనే మరి వర్గీకరణ అనేది మరి మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి మరి మన గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం అన్నది మరి చాలాగా మేము బాధాకరంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే మరి ఏ రాష్ట్రంలో లేనిది మరి బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, మరి అక్కడైతే ఎలాంటివి లేదు. ఇవాళ ఎక్కడైతే మరి ఇప్పుడు మన పంజాబ్ ఉన్నది, పంజాబ్లో కూడా వర్గీకరణ అయింది. పంజాబ్లో వర్గీకరణ అయినప్పుడు అక్కడ ఒక మనం ఏదైతే మనకు ఎన్ని ఇవ్వాల్సిందో మరి అన్నిటికన్నా ఎక్కువ ఇచ్చి వర్గీకరణ చేసారు. అయితే మళ్ళీ కూడా తమిళనాడు కేరళ ఇక్కడ కూడా చేయడం అన్నది, అక్కడ కూడా 3 పాయింట్లు ఎక్కువ ఇచ్చి వర్గీకరణ చేశారు. అట్లా దానివల్ల లాభం జరిగింది. ఇక్కడ కూడా మరి వీళ్లకు 9.9 ఇవ్వడం జరిగింది. మరి మాదిగలకు మాలలకు మరి 5 ఇవ్వడం జరిగింది. ఇంకా ఉపకులానికి 1 ఇవ్వడం అనేది జరిగింది. ఇందులోకి వెళ్ళి 4 ఏబిసిడీలు ఉంటే 1 తీసేసారు, బి తీసేసి ఏకు 1 ఇచ్చారు, ఏకి 1 ఇచ్చారు, సికి 5 ఇచ్చారు, డికి 9 ఇచ్చారు. దీనివల్ల ప్రయోజనం ఏంది, ఏం ప్రయోజనం? మరి అదే కాకుండా ఏదైతే మరి అసెంబ్లీలో చేసినప్పుడు ఏక కమిటీ సభ్యులు ఏదైతున్నారో ఆ తీర్మానాన్ని అక్కడ ప్రవేశపెట్టలే. ఆ తీర్మానాన్ని మరి సవ్యంగా చర్చించి మరి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. అది చర్చించకుండానే ఆగమేఘాల మీద నిర్ణయం తీసుకోవడం అన్నది మాలలకు మరి అన్యాయం జరిగింది. మాలలు దీన్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే మరి మేము గతంలో కూడా కాంగ్రెస్కు మాలలు ఫుల్ సపోర్ట్ చేసారు అన్న విషయం రాష్ట్రం మొత్తం తెలుసు.
మరి దానివల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె మీద కూర్చున్నదనే విషయం కూడా అందరికీ తెలుసు. మరి అదే మందకృష్ణ మాదిగ గారు ఏదైతే మరి బీజేపీకి ఓటేయాలని చెప్పినరో వాళ్లకు మరి రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు మరి ఇది ఆగమేఘాల మీద ఎందుకు చేసిండు, వాళ్ళకు భయపడి చేసిండా, మరి చంద్రబాబు నాయుడు ఇట్లా వీళ్ళకి చెప్పిండా, వాళ్ళ శిష్యుడు అనే ప్రచారం ఉన్నది మన ముఖ్యమంత్రి మీద. మరి అలాంటి ఇట్లా ఏమన్నా లోపాయకారంగా ఉన్నాయా అనేది మాలల మందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఏర్పడ్డది. మేము కాంగ్రెస్కు సపోర్ట్ చేసి మా ఓట్లు కాంగ్రెస్కి వేసి ఇలా మా తలకాయ మేమే నరుక్కున్నామనే బాధతోటి ఆవేదనతోటి ఇలా మేము నిరసన కార్యక్రమాలు ఇవన్నీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఏం చేయబోతున్నాం రానున్న రోజులలో ఈ వర్గీకరణ మీద ఏం చేయబోతున్నాం? అన్ని రకాల ఎన్ని రకాల పోరాటం అయితే ఉంటుందో కార్మికులు మన సంఘాలలో ఎన్ని రకాలైతే పోరాటాలు ఉంటాయో అన్ని రకాల పోరాటాలు చేస్తాం. ఇలా స్థానిక ఎలక్షన్లు రేపు రానీకున్నాయి. ఆ స్థానిక ఎలక్షన్లల్లో మాలల సత్యేందో కాంగ్రెస్ పార్టీకి చూపెడతాం, కనబడుతుంది. ఆ రోజు మాలల అంటే ఏందనేది తెలుస్తుంది. ఇది పరిస్థితి. మాలల బలం ఏంటో చూపెడతామని చెప్తున్న పరిస్థితి. చెప్పండి, ఏం చేయబోతున్నారు ఏంటి అసలు? ఏదైతే మరి మా మాలలను ఓట్లకే వాడుకుంటారు తప్ప మరి మా మాలల ఐక్యతతోని గెలిచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం సంతోషకరమని మేము చాలామంది భావించి మరి అదైతే మందకృష్ణ గారు లోకాయి ఒప్పంద కార్యక్రమం చేసుకొని మరి చంద్రబాబుతో కుమ్మక్కై మరి అతను గెలిచిన కోపాడ మాట్లాడడం చాలా బాధాకరం. మాలం ఏకతాడిపై మళ్ళీ రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడగొడతామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కానీ మా ఎంపీలు కానీ మా మద్దతు ఇస్తే వాళ్ళను మీరుండి మరి ఏదైతే మా ఎమ్మెల్యేల మీద కొంతమంది నాయకులు మందకృష్ణ మాదిగ వారి నాయకులు మా వాళ్ళని కూడా కించపరిచిన మాట్లాడి మీరేంది మాట్లాడని అసెంబ్లీలో అంటే కూడా మా ఎమ్మెల్యే గారు ఏకతాటిపై మా కులం కోసం కొట్టాడుతాను. కాబట్టి మా నాయకులు గొప్ప నాయకులు, మా మాల సంఘం గొప్పగా ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లలో మా మాల సత్తా ఏంటో మరి చూపిస్తామని రేవంత్ రెడ్డి గారికి మా యొక్క మాల కులస్తులం హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మేము ఏదైతే మాలం ఏకతాటిగా కష్టపడి మరి మందకృష్ణ గారు మొత్తం మాదిగ జాతిని అక్కడ మన ఏది మన గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పనిచేసి మందకృష్ణ గారు మరి మోడుతో కుమ్మక్కై ఓట్లన్నీ బీజేపీకి వేపిస్తే మేము మాలం ఏకమై అందరం మేము కాంగ్రెస్కి వేయించినాం. మరి ఇది గుర్తుంచుకోవాలి. మరి ముఖ్యమంత్రి గారు మీరు ఇకనైనా చూసి మరి ఏదైతే వర్గీకరణ ఉందో అందుకు అనుగుణంగా మరి వచ్చిన వర్గీకరణను సమాత్వంగా మా వివేక్ వెంకట సంఘ్ గారు 20% మాకు ఇస్తామని చెప్పారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేసి మా మాల ఐక్యతను కాపాడి మనవి చేసుకుంటున్నాను. జై మాల. ఇదే పరిస్థితి ఉంటే ఏం చేస్తారు రానున్న రోజుల్లో? మరి మాకు తగిన ఏదైతే పోరాటం చేస్తున్నామో కాకుంటే తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పోరాడినామో మాల ఐక్యత ఏందో మేము తగిన ఉద్యమం పోరాడి మరి రాను రోజుల్లో రోడ్ ఎక్కాల్సిన వస్తుంది. మరి ప్రతి దానిలో మేము ముందుని పనిచేసినాం. మరి ఎందుకు ఇంత మాకు ఆవేశం వస్తుందంటే మేము చేసిన కష్టానికి మా ఆవేశం వస్తుంది తప్ప మందకృష్ణ ఏమో మొత్తం చంద్రబాబు నాయకు తొత్తాయి మరి చేసిన ఘనత ఆళ్ళది ఉంటే మరి మేము కష్టపడి రేవంత్ రెడ్డి గారికి పనిచేసినాం. మరి మీరు మమ్మల్ని చూసి చేయకుంటే రానున్న రోజుల్లో చాలా తీవ్రమైన ఖండించి దేనికైనా సిద్ధపడి చేస్తామని మనం చేసుకుంటున్నాం. జై మాల. ఈరోజు ఏదైతే ఉందో మన కాంగ్రెస్ గవర్నమెంటు మరి మాలలను గుర్తించకుండా మాలకు వ్యతిరేకంగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి అసెంబ్లీ సమావేశంలో వర్గీకరణ తీర్మానం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధమైన సర్వే చేశారు? మరి మీరు మా మాల పల్లెలకు వచ్చారా? మా మాల పల్లెలను గుర్తించారా? మా మాలలు ఏ విధంగా జీవిస్తున్నారు? మాకు మేము మాదిగలో సమానంగా మేము ఊరు బయట నివసించే వాళ్ళం. మాదిలకు ఏ విధంగా అయితే నష్టం ఉందో మాకు అంతకంటే నష్టం ఉంది. మా జాతిలో ఎవరైతే కొంతమంది చదివినరో కొంతమంది నౌకర్లు వచ్చాయని చెప్పేసి మా జాతికి మొత్తం నౌకర్లు అని చెప్పేసి మందకృష్ణ మాది అనడం వల్ల ఇలా వర్గీకరణ చేసి మాకు ఏం చేస్తారు? ఇదే పరిస్థితి ఉంటే సార్ మేము ఇంకా ఎంతకైనా పోరాటం చేస్తాం సార్. ఈ అసెంబ్లీలో ఏదైతే తీర్మానం రద్దు అయ్యేదాకా మేము వదిలిపెట్టే సమస్య లేదు. మాలంతా ఒకతడిపోయింది. ఎందుకంటే ఇది మా కడుపు మంట ఆవేశం, మా కడుపు కాలుతుంది. ఇలా మా ముంగటున్న కూడి తీసి పక్కకు వారేసి ఇలా మందకృష్ణను వాళ్ళు ఎవరు మన మోడీ గారును రేవంత్ రెడ్డి గారు ఒకటే అయినారు. మోడీ గారు అక్కడ ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణకి వెళ్ళి ఒకటే. తెలంగాణలో ఇలా మాలకి ఎలాంటి ఉపాధి ఉంది? మాలకి ఏమన్నా మేము గత దాదాపు 2000-3000 సంవత్సరాలకి వెనుకబడిన జాతులు మేము ఊరుకు బయట బతుకుతున్నాం. మాకేమైనా గవర్నమెంట్ ప్రత్యేక భూములు ఇచ్చిన మాలకు ఒక మాలకి ఏమైనా 10 ఎకరాల భూములు ఉన్నాయి, జాగులు ఉన్నాయి, ఏమున్నాయి? మేము ఇప్పటికి వ్యవసాయ కూలీలో బతుకుతున్నాం.
సుతార్ పని కానీ కూలి పని కానీ బిల్డింగ్ పనులు కానీ చేసుకొని బతుకుతున్నాం. మాకెవరికి భూములు లేవు. గత 20-30 సంవత్సరాలకి వెళ్ళి మాకు ఒక్కటే గుంట ఉంటే ఒక్కడే గుంటలో మేము ముగ్గురు అన్నంలో బతుకుతున్నాం. ఇప్పటికి మాకు ఇళ్ళ జాగా లేకుండా జీవిస్తున్నాం. మరి మీరు మమ్మల్ని ఏం గుర్తించారు? మీ సర్వే తప్పేసారు. ఒకప్పుడు 6% సర్వే మాకు ఇలా 5% వేసారు. రాను మా జనం తగ్గుతుందా పెరుగుతుందా? ఇలా దీనికి సమాధానం ఎవరు చెప్పాలంటే రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి అదేగా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయన మమ్మల్ని మాల మడుచుకుంటాడు. ఇలా మాల జాతుల ఇది పరిస్థితి. గతంలో 6% ఉండే, ఇప్పుడు 5%కి వచ్చింది. ఇది ఎక్కడి సర్వే? ఈ విధంగా ఉంటుందా అని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నాడు. చెప్పండి, ఒక్క నిమిషంలో చెప్పండి అన్న. ఈరోజు మంచిర్యాల నడి ఒడ్డున అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మాలల జిల్లా నిరసన కార్యక్రమం వ్యక్తం చేస్తున్నాం. మరి వర్గీకరణ కొరకై మనకు ఏదైతే మనం సీఎం గారు నిర్ణయం తీసుకున్నారో ఇది సరియైన నిర్ణయం కాదు. మరి మాలలను అట్టడుగు వర్గాన తొక్కేసినట్టు అయిపోయింది. 5% రిజర్వేషన్తో మరి ఈ విధంగా చేయడం జరిగింది. 9% మాదిగలకు ఇస్తూ, మాదిగ ఉపకులాలకు ఇస్తూ, 1% మరి ఇతర వర్గాలకు ఇస్తూ చేయడం జరిగింది. అంటే మాలలను చూస్తూ ఇంకా పేదరికంలో పడేయడానికి, నిరుద్యోగం కానీ ప్రతి విషయంలో చేయడం జరిగింది. ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇక మందకృష్ణ గారు ఏమంటున్నారంటే మాకు 9 సరిపోదు, ఇంకా 11 కావాలి, ఇంకా 20 కావాలి అంటున్నారు. అంటే ఆశకు హద్దు లేదన్నట్టు ఏదో సామెత ఉన్నది, అది బాగాలేదు. మరి అట్లాంటివి కాకుండా ఏం చేయబోతున్నారు? ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజులు ఏం చేస్తారు? రానున్న రోజులలో ప్రతి మండలంలో కానీ, జిల్లాలో కానీ, రాష్ట్రం అయితే కానీ మాలలు ఉద్యమం బాటపడతారు. మరి మా హక్కులకు మా హక్కుల సాధన కొరకై ఉద్యమం బాటపడతాం, ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ మా భవిష్యత్ తరాలకు మేము ఒక ఉద్యమంగా నిలబడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా పునఃపరిశీలన చేసి మరి ఎస్సీలు అంటే ఇరువురికి సమానమైన హక్కులను పంచేయాలి, కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ డివైడింగ్ పాలసీ చేయొద్దు. మరి ఇట్లా అణిచివేసే కార్యక్రమం చేయొద్దని కోరుకుంటున్నాం. జై మాల, జై జై మాల. ఇది పరిస్థితి. సమానంగా ఎస్సీలను చూసే విధంగా చూడాలి. మాకు ముఖ్యమంత్రి ఈ విధంగా చేయడం కలిసివేసిందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మేము కూడా అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళం, వెనుకబడి ఉన్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చెబుతామని చెబుతున్న పరిస్థితి. సుమంతరావు, అవినాయక్, RTV, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.